అందరికి క్షణార్థులు. మహాభారతం 13వ ఎపిసోడ్ గురించి మనం ఎలా తెలుసుకుందాం. దానికంటే ముంగట అసలు కింద ఎపిసోడ్ లో ఏమైంది ఏం కథ అనేది చిన్నగా చెప్తా చూడు. రోలన చూడనని ఉంటే మంచిగా అర్థమవుతుంది ఇవాళ ఎపిసోడ్ అన్నాడు. అయితే 12వ ఎపిసోడ్ లో ఏమవుతుంది అంటే పాండరాజు మాధురిని తీసుకొని రాజు అంటే వస్తుంది. ఈ అటెన్క కుంతి మాధురిని తీసుకొని పాండరాజు అడవికి పోతాడు. మన భాషలో పార్కు పోయినట్టుగా కొత్తగా పెళ్ళయింది ఇద్దరు పిల్లలని తీసుకొని పార్కు తిరగబోయింది అన్నట్టు. అంటే రాజమాత ఆదేశం ఇస్తుంది బొమ్మని. ఇక పోయినాక పాండురాజు కింద మహర్షి వాళ్ళ పిల్లలతో సంసారం చేస్తుండగా ఇంకా బాణం వేసి చంపుతాడు. ఆ మహర్షి ఏం చేసిండు, వాళ్ళు ఎట్లా చచ్చిపోయారు, ఆయన ఏం శాపం పెడతాడు అనేది మొత్తము కిందటి ఎపిసోడ్ లో ఉన్నది. చూడని ఉంటే పోయి చూడు, మంచిగా ఉంటది, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇక ఇయ్యాలటి ఎపిసోడ్ లో పోదమ్మా. ఇయ్యాలటి ఎపిసోడ్ ఏంటంటే పాండురాజును భీష్ముడు సంజాయిస్తుంటాడు కదా, రాజ్యం విడవద్దని, పాపానికి ప్రాయచిత్తం ఉంటదని చెప్తుంటాడు. అయినా పాండురాజు ఉన్నాడు మళ్ళీ ఒక మాట చెప్తాడు. ఇగోనే కదా బాపు, మొగుళ్ళు నల్లబడ్డాక వాన గురిపించి అవిటంతట అవి శుద్ధి చేసుకుంటాయి. గట్లే నదులు గుడుక తమ మైలను పారకంతో శుద్ధి చేసుకుంటాయి. గిట్లనే అవిట్లెక్కనే రాజు పని ఏంటంటే ఆయన తనను తాను శిక్షించుకొని పవిత్రుడు కావాలి. ఈ పనిని ఎట్లా ఇడ్సబెట్టాలి అని పాండురాజు అడుగుతాడు. ఇగో న్యాయం కంటే శిక్ష కంటే ప్రాయచిత్తం గొప్పది బిడ్డ పాండు. నిజమైన ప్రాయచిత్తం ఏంటంటే జీవితంలో అది తప్ప ఇంకోటి ఏం మిగలకపోండే. నేను అర్థం చేసుకుంటా నీ బాధను నీ ఇబ్బందిని, కానీ అస్తినపురం గురించి ఆలోచిస్తేనే మనసు మస్తు బరువైతుంది బిడ్డ. ఇక ఈ సన్యాసం మళ్ళా ఉట్టినేనా, మళ్ళా ఖాళీ. ఇక ఏం చెయ్యాలి గదే నాకు మనసులో పడతలేదు. ఒక దిక్కు మరి రాజ్య బాధ్యత తీసుకొని సన్యాసం కూడా చేయొచ్చు కదా బిడ్డ, ఒకసారి ఆలోచన చెయ్యు అని భీష్ముడు అంటారు. లేదే పెద్ద బాబు, పర్వతం కొరకు ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఎప్పటికప్పుడు ఖచ్చితంగా కూలుతుంది. ఆ ఇల్లు కూలుతాయి అని కింద పడతారు, అది మాత్రం తప్పది. అబ్బో ఈ భోగభాగాలు అనుభవించుకుంటా ఎప్పుడో ఒకనాడు నేను చేసిన తప్పు మరవచ్చు. అప్పుడు నాకు ఏమనిపిస్తుంది పెద్ద బాబు, 25 ఏళ్ల తర్వాత హస్తినాపురానికి రాజైన నాకు గీత గుట్ల జ్ఞానం లేదు అనుకోరా అని పాండురాజు చెప్తాడు. నీ యోగ్యతకు నేను మాటిస్తా పాండు, నాకు తెలుసు నిన్ను మించిన అరువుడు ఇంకోళ్ళు లేరని అని భీష్ముడు సంజాయిస్తా ఉంటాడు. కింద మహర్షి చచ్చిపోయేటప్పుడు నన్ను ఒక ప్రశ్న అడిగింది పెద్దబాబు, నువ్వు రాజు అని ఎట్లా చెప్పుకుంటావు అని అడిగింది. ఒక మాయ జంతువుకు ఉట్టి జంతువుకు తేడా తెలియదా నీకు అని అడిగితే నాకు నిలువేళ్ళ పానం వెళ్ళిపోయింది పెద్దబాబు. ఆ మాట కాస్త చచ్చిపో బుద్ధైతుంది. అన్నను అధికారానికి దూరం చేసింది ఆయనకు అర్హత లేదనే కదా. నేను రాజునైనా కూడా ఇప్పుడు నాకు కూడా అర్హత లేదు కదా. నీ ముంగట నేను శోతులు జోడించి అడుగుతున్ననే పెద్దబాబు, బతిమాలుతున్నా నన్ను వనవాసానికి ఒనీరు జర. నేను నా శిక్షను అనుభవించి ప్రయత్నం చేసుకునే అవకాశం నాకు పెద్దబాబు అని పాండురాజు బతిలాడుతా ఉంటాడు. ఇక పాండురాజు భీష్ముని కాలు మొక్కి ఆడికి వెళ్ళిపోతాడు. ఇక ఆడనేమో శకుని ధృతరాష్ట్రునికి ఎక్కిస్తా ఉంటాడు, మళ్ళా మొత్తం చెప్తా ఉంటాడు. ప్రాయచిత్తం చేస్తున్నాడు మనిషికి మస్తు అవసరం మహారాజా. నరకంలో మంటలల్లా ఆత్మగాలుతుంటే భరించుడు మస్తు కష్టం. అందుకే ఈ జీవితంలోనే మన తప్పులకు ప్రాయచిత్తం చేస్తున్నాడు అనేది మస్తు అవసరం అని చెప్తా ఉంటాడు. అయ్యో నరకుడు ఆప్తవా శకుని, నువ్వు ఆప్తవా శకుడు, ఎందుకు ఇవన్నీ ఇప్పుడు నాకు ఎక్కిస్తా ఉన్నావు అని ధృతరాష్ట్రుడు అంటాడు. అయ్యో నరకుడు కాదు మహారాజా, ఒకవేళ పాండుజాగల నేనున్నా గదే చేస్తా కదా. నంశారణ్యానికి పోయి నా జీవితాంతం మొత్తం ఆన్నే గడుపుతా అని శకుని అంటాడు. అయితే నేను నిన్నైతే పంపిస్తుంది గాని మా తమ్ముడు కదా పాండుకు అడవికి పోతాడు అంటే నేను ఎట్లా ఒప్పుకుంటా, ఒప్పుకోను. నా తమ్ముడు అడవిలో పోయి కష్టాలు పడుతుంటే నా మనసు ఒప్పుతలేదు, నేను అసలే ఒప్పుకోను దానికి అని ధృతరాష్ట్రుడు అంటాడు. మా తమ్మునికి ఎంత కష్టమైతే చెప్పు అని చెప్తా ఉంటాడు. కష్టమా కష్టమా అని గట్టిగా విననీకి అసహ్యంగా ఉండేటట్టు శకుని నవ్వుతాడు. నువ్వు నిజంగానే మస్తు మంచోని మహారాజా. మా చెల్లె నిన్ను లగ్నం చేసుకున్నాడు, ఆమె జన్మ ధన్యం చేసుకుంది. ఎట్లయితే తామరాకు మీద నీటి సుక్క నిల్వదో గట్లే పాపము, తప్పు, మోసం, మోజు, స్వార్థం ఇవన్నీ స్వచ్ఛమైన నీ గుండెల అస్సలే నిల్వై అని శకుని అంటాడు. ముచ్చటను ఏడికి తీసుకుపోతున్నావు శకుని, మధ్యలో నన్నెందుకు గుంస్తున్నావు అని ధృతరాష్ట్రుడు అడుగుతాడు. ఎప్పటికైనా నాకు గిదే ముఖ్యం కదా. ఏ తమ్ముడైతే ప్లాన్ వేసి మరి నిన్ను సింహాసనం దూరం చేసిండు, పోలైతే నిండు రాజ్యసభలా నిన్ను అవమానించిరు, ఆ తమ్ముడి మీద
నీ మనసులా గింత ప్రేమనా? నీకు జల్దీనే ఉడుతున్న బిడ్డ భవిష్యత్తు కంటే నీ తోడ ఉట్టి మోసం చేసిన తమ్ముడు కష్టం గురించి నువ్వు ఆలోచిస్తున్నావు ఆ ప్రభు అనుకుంటా మొత్తం ఎక్కిస్తాడు ధృతరాష్ట్రుడికి. ఇంత గాంధారి వస్తుందా అంటు వచ్చి అన్నా శకుని అని గట్టిగొడుతుంది. అమ్మ గాంధారి అనుకుంటా శకుని దగ్గరికి వస్తాడు. ఇక గాంధారి ఇట్లా అంటది, ఎదుటోళ్ళకు మంచి చెయ్యాల గాని బాణాలు ఇచ్చినట్టు ఓటని కోట ఎక్కించుకుంటా ఆ మనిషి మనసులా ఈసం నింపొద్దన్నా అని గాంధారి అంటది. అప్పా అద్భుతం గాంధారి, అద్భుతం. లగ్గమైనాక చెల్లెళ్ళు అన్నకు మంచి మాటలు చెప్తారంటే నమ్మలే. కానీ నేను ఇవాళ చూసిన నా చెల్లె నా మాటలల్లా తప్పులు చూపెడుతుంది నాకు అని చెప్పిన. అన్నా నీకు చేతులు ఎత్తి ముక్కుతున్నా, మా కుటుంబంలో చిచ్చు రేపకే అన్నా, నా మొగునికి అన్ని ఊరిపోయేది మణికాందారి బతిల్లాతా ఉంటది చెప్పి. నేనెందుకు చిచ్చు పెడతా గాంధారి? మహా పాపం తగ్గితే నాకు గడ్లగింట వేస్తే నేను చిచ్చు ఏడుందో చూపిస్తున్నా, పోయే తోవల ఏడ ఏముందన్నది మహారాజుకు ఓలో ఒకరు చెప్పాలి కదా. నువ్వేమో కళ్ళకు గంటలు కట్టుకుంటేవి పతివ్రత ధర్మం అని, మరి ఇంకొకరు ఓళ్ళు చెప్తారు చెప్పు, అందుకే నేను చూపిస్తున్నా అని చెప్పిన అంటాడు. అన్నా అని గాంధారి అంటున్నాగానే నన్ను చెప్పని చెల్లి ఏది మంచిది ఏది చెడ్డదన్నది మహారాజే నిర్ణయం తీసుకుంటాడు కదా. పాండరాజ్ తర్వాత హస్తినాపురము రాజు అయ్యే హక్కు ఓలకుంటది, నీ కొడుకే కూర్చోవాలన్నది అందరికి తెలిసిన విషయమే కదా. మరి అవసరం వచ్చినప్పుడు పాండురాజు మీ కొడుకు కోసం సింహాసనం నిడిచబెడతానా అని అడుక్కుంటా మళ్ళా కికి కికి కి అని అవుతాడు. నవ్వి లేదు లేదు, నిజంగా గంత ప్రేమనే ఉన్నోడైతే అలా పెద్దన్నను మోసం చేస్తాడా? కానీ ఇప్పుడు కాలం చేతిలో పాండురాజే ఓడిపోయింది. ఇక పాండురాజు ఆయనంతలా ఆయన్నే సింహాసనాన్ని ఇడ్సబెట్టిపోయే టైం వచ్చింది అని శకుని చెప్తా ఉంటాడు. ఆయన మనము ఆ మూడు మనుషులం, కాలం నాప్తమా చెప్పు అంతే, ఇదే చెప్దాం అనుకున్నా. ఇక ఆలోచన మహారాజే అని అనుకుంటా ఆయనతో అడిగి పోతాడు శకుని. ఇక గాంధారి అయ్యా అనుకుంటా ధృతరాష్ట్రుడి దగ్గరికి వస్తుంది. నువ్వన్నా చెప్పు పాండువుకు అడవికి పోవద్దని అంటుండగానే ధృతరాష్ట్రుడు సప్పుడు చెయ్యం గాంధారి, అసలు ఏమైతుందో తెలియని అని అంటాడు. ఇక పాండురాజు రెండో భార్య ఉంది కదా మాలు, మస్తు ఏడుస్తా ఉంటుంది, ఏడుచుకుంటా అడుగుతుంది, అసలు మనము అడవికి ఎందుకు పోవాలి మహారాజా? మహర్షిని సంపుడు ఇది నిర్మకనే అయ్యింది కదా అని అంటది. ఇది పాపానికి శిక్ష కాదు మాధురి, నా తెలివి తక్కువ తనానికి నేను వేసుకునే శిక్ష. ఇక తెలియక తప్పు చేస్తే రాజ్యంలో న్యాయం ఎట్లా నిలబెట్టాలో చెప్పు. జింక చర్మం కావాలని నువ్వు అడిగినప్పుడే నేను ఆలోచన చేసినా అయిపోవు అని పాండురాజు అంటాడు. అంటే తప్పు నాదనే కదా, అది నేను ఒప్పుకుంటున్నా కదా. గీరానికి శిక్ష అయితే నాకేయాలి కానీ నువ్వు అడిగిపోయి పోయి కష్టాలు పడాల్సిన అవసరం ఏముంది మహారాజా అని మాద్రాడు. కాదు మాదిరి, అది నీ తప్పు కాదు, భర్త ఏదన్నా తెచ్చియాలని ఆశపడు తప్పెట్లయితది అని కొంతంటది. గట్లయితే మరి తప్పు అన్నది మహారాజా, నా కోరిక తీరవాలనే కదక్క మహారాజు ప్రయత్నం చేసింది అని మాదిరి చెప్తా ఉంటది. గది తప్పంటుర్రా అక్క, నాకు అర్థమైంది, మస్తు అర్థమైంది, నాకు మొత్తం ఇయ్యాలక్స్ అంటే ఎట్లుంటదో నాకు అర్థమైంది. ఇక మహారాజు నీ మాటనే వింటాడు, ఇప్పుడు నా మాట వినడు, నేను మాట ఇస్తున్నా అని మాద్రి అంటుండగానే కుంత అంటది, నా మాట నాకు అర్థం అది కాదు మాద్రి అని కుంత అంటుంటది. తప్పులు తీయకు మాద్రి, తప్పు జరిగింది అది ఒప్పుకో, నువ్వు ఇసొంటి మాటలు మాట్లాడు బంద్ చేసుకో అని పాండురాజు అంటాడు. ఈ ముచ్చట నేను ఒప్పుకుంటున్నా మహారాజా, ఈ పాపము మన పిల్లలకు ముట్టది, కానీ వాళ్ళు ఇంకా పుట్టనే లేరు కదా. ఒకవేళ నువ్వు అడవిలో పుడితే రాజ్యాధికారానికి దూరం అవుతారు కదా అని మాదిరి అంటది. ఇంకా పిల్లలు పుట్టనే లేరు, వాళ్ళ భవిష్యత్తు గురించి ఇప్పుడు ఎందుకు ఆలోచన చేస్తున్నావు మాదిరి, అలా తర్వాత ఎట్లుంటే అట్లా అవుతుంది అని కుంది చెప్తుంది. రాజు బిడ్డను నేను, నాకు ఎప్పటికైనా నా కొడుకులే రాజసింహాసనాన్ని అధిష్ఠిస్తారు, వాళ్ళే రాజ్యం వెళ్తారు. ఇది నాకు చిన్నప్పటి నుంచి తెలుసక్క, వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించే అధికారం నాకెందుకు ఉన్నది, నేను కాక తోలు ఆలోచిస్తారు అని మాదిరి చెప్తుంది. కురువంశంలో అధికారాన్ని కాదు అర్హతనే ఆధారంగా చూస్తారు మాదిరి అని కొంత. అయితే అధికారము ఒట్టి నీ కొడుకులకే ఉంటదా అక్క, నా కొడుకులకు ఉండదా అక్క అని మాదిరి అంటా ఉంటది. అంటే నా ఉద్దేశం గట్ల కాదని కొంత చెప్తుంటే, ఇప్పుడు మీ ఇద్దరికి కొడుకులను గానీ అవకాశమే లేదు అని కాంట్రాస్ట్ గట్టి కొడుతుంది. ఇక జబ్బిపోతుంది, ఇక కుంత అడుగుతుంది, అదేందయ్యా గిట్లా అంటే అర్థమైంది, ఇది ఏమన్నట్టు
ఆ అని అడుగుతా ఉంటది. ఇక పాండురాజు ఆయన ముచ్చట ఆ శాపం గురించి మొత్తం చెప్తాడు. గదే తిన్న మహర్షి సంసారం చేస్తుండగానే చంపిండు కదా, ఆళ్ళను గదే ముచ్చట చెప్తాడు. గిందుకే నేను వనవాసం చేద్దామని నిర్ణయం తీసుకున్నా అని పాండురాజు అంటాడు. మీతోటి నేను కష్టమయ్యా అని కుంతి అడుగుతుంది. అద్దు కుంతి, ఈ కష్టాన్ని మీరు పడద్దు, మీరు గీనే రాజభవనంలోనే ఉండాలి అని పాండురాజు చెప్తాడు. భర్త లేని నాడు రాజభవనం కూక అడవి లెక్కనే ఉంటదయ్యా. గట్లే మొగుంతోటి ఉంటే అడవిలో ఉన్న కూక గుడిసె కూక మనకు రాజభవనం లెక్కనే కనబడుతుంది అని కుంతి చెప్తుంది. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నావో ఎందుకు తీసుకున్నావో నాకు అర్థమైతలేదయ్యా. కానీ నువ్వు ఇక అడవికి పోవాలని ఖచ్చితంగా అనుకుంటే నేను కూడా గట్లే అక్క కూడా వస్తా అంటే నేను కూడా వస్తా. మరి అక్క ఆమె జాగల ఆ ఎట్లా అయితే ఆమె జాగ నీ పక్కనే అనుకుంటుందో గట్లే నేను కూడా అనుకుంటా కదా. నేను నీ చేయి పట్టుకొని హస్తినాపురానికి వచ్చిన, గట్లే నీ సహధర్మచారిని లెక్క నువ్వు ఏడికి పోతే ఆడికి నేను వస్తానయ్యా అని మా ఇద్దరు అంటది. అడవిలలో పోతే సుఖం ఉండదు, మొత్తం పని చేయడానికే సరిపోతాం మీరు అని పాండరాజు అంటాడు. ఈ తప్పు మనం ముగ్గురిది కదా, తప్పు ముగ్గురం చేసినాము కాబట్టి ప్రాయశ్చిత్తం కూడా ముగ్గురం చేసుకోవాలి. ఆ అట్లే అయ్యా మనం పోయేసేందుకు అన్ని తయారు చెయ్యూరి అని చెప్పు, తయారు చేయమని చెప్పు. మాదిరి నువ్వు కూడా జల్ది తయారుగా ఇక మనం పోదాం అని కొంతంటాడు. ఇక రాజమాత భీష్ముడు గంగమ్మ దగ్గర పోతాడు. ఆడ పోయి ఇక ఇట్లా మాట్లాడుకుంటాడు. దుఃఖము, ప్లాను, బాధలు, ఆలోచనలు ఇవన్నీ దాటుకొని రాయి లెక్క అయింది నా మనసు. కళ్ళు మూసినా తెరిచినా అంత చీకటే నిండుకుంది భీష్మ, నాకే తొక్క కనబడతలేదు అని సత్యవతి అంటది. నువ్వు అనవసరంగా బాధపడుతున్నావు అని భీష్ముడు అంటాడు. నా బాధకు అర్థం లేదా భీష్మ? చూడు, గా సముద్రంలో పోతున్నా పడవని చూడు, నీళ్లు ఎంత ఇట్లా వారుతున్నా గాని అవిటికి ఎదురుగానే పడవబోతుంది, అది మునిగిపోతుంది. గట్లే ఒక లోటు హస్తినాపురం సామ్రాజ్యంలో కూడా పుట్టింది. ఒకవేళ పాండు ఈ రాజ్యాన్ని ఇడిసబెడితే మొత్తం రాజ్యమే బలహీనం అయిపోతుంది. మొదటి కంటే అధ్వానం తయారైతుంది. ఇక పక్క దేశాలలో ముచ్చట్లు పెడతారు మన గురించి, కొత్త కొత్త ప్రశ్నలు పుడతాయి. ప్రజలు అలా రాజు పోయిండని మస్తు బాధపడతారు. ఒక రాజ్యంలో ప్రజలు బాధతో ఏడిస్తే ఆ రాజ్యాన్ని మొత్తానికే బలహీనం అయిపోయిందని ముద్రేస్తారు మన మీద. ఇది నీకు తెలుసు కదా భీష్మ అని అడుగుతుంది సత్యవతి. మనము రాజ్యాన్ని ఎందుకు ఉట్టిగుంచుతాము రాజమాత అని ధృతరాష్ట్రునికి మనము రాజును చేసే అవకాశం ఉన్నది కదా, ధృతరాష్ట్రుణ్ణి రాజును చేస్తాం అని భీష్ముడు అంటాడు. కానీ అది ధర్మానికి ఆచారానికి తప్పు కదా అని సత్యవతి అడుగుతుంది. ధృతరాష్ట్రునికి రాజ్యాభిషేకం కాదు, ఆయన కార్యనిర్వాహక రాజు లెక్క ఉంచుతాం, అవన్నీ చేయకుండా ఉట్టిగా రాజు లెక్క నియమిస్తాం గంతే. ఆయన రాజసూయ యాగం చేయకపోవచ్చు కానీ ధర్మాన్ని న్యాయాన్ని చెప్తాడు కదా అని భీష్ముడు చెప్తాడు. అబ్బా జబర్దస్త్, మంచి ఆలోచన చేసినావు, మంచి సలహా ఇచ్చినావు భీష్మ. ఇక భవిష్యత్తులో మనం కురువంశంలో పుట్టిన సంతానానికే మనం రాజ్యాభిషేకం చేద్దాం. కానీ ఈ ముచ్చట ధృతరాష్ట్రుడు ఒప్పుకుంటాడా నిన్ను రాజుని చేస్తామంటే? ఇక రాజ్యంలోనేమో మహారాజా మహారాజా అనుకుంటా శకుని ధృతరాష్ట్రుని దగ్గరికి ఉర్రికొస్తాడు. ఇక పోయి నన్ను క్షమించు మహారాజా, నేను పెద్ద తప్పు చేసిన అని అంటాడు. మళ్ళేం తప్పు చేస్తే శకుని అని ధృతరాష్ట్రుడు అడుగుతాడు. మహారాజా మహారాజా, నేను భీష్ముల వారితోటి అన్నగి మాట, మా బావకు దానం గచ్చే అధికారము ఏం అవసరం లేదు అని చెప్పిన, నేను పెద్ద తప్పు చేసిన కదా మహారాజా అని శకుని అంటాడు. కరెక్టే చెప్పినావు శకిని, ఎప్పటికైనా నేను ఇంకోటి ఇడిసబెట్టిన అన్నం తినా, నేను ఎప్పుడు ఇంకొక ఎంగిలి తినడు ఈ ధృతరాష్ట్రుడు అని అంటాడు. ఇక శకుని అంటాడు, గెలిచిర్రు గెలిచిర్రు మహారాజు గెలిచిర్రు అని కికి 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 అని నవ్వుకుంటా, మీరు ఇప్పటికిప్పుడు నేను మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నా, ఇప్పుడు మీరు మారుతుర్రు, అందుకే ఓలు ఆలోచన చేయకముందే మిమ్మల్ని రాజుని చేద్దామని నేను దాన్ని తిప్పికొట్టేసిన మహారాజా అని శకుని చెప్తా ఉంటాడు. నేను మస్తు ఆలోచన చేసిన మహారాజా, పాంచాల మహారాజు ఉన్నాడు కదా, భరత వంశం కాకుండా చంద్రవంశమే కదా, మరి ఆయనను పిలిచి హస్తినాపురం బాధ్యత తీసుకోమని అడుగుదామా అని శకుని అంటాడు. ఆపు నీ వంకర మాటలు, గీసొంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతాను, నీ తలకాయ నరక బుద్ధి అవుతుంది శకుని ఈ కథలకు అని ధృతరాష్ట్రుడు. కానీ ఓలో ఒకరు రాజభారం మొయ్యాలి కదా మహారాజా, ఇక నీ కొడుకేమో నా శిలకడుపులో పెరగబట్టే, కానీ వాడిని ఇప్పుడు రాజుని చేయలేం కదా. ఎందుకంటే నువ్వు రాజు కాలేవు, అయినా కానీ నీ సొంత రాజ్యాన్ని నువ్వు ఎంగిలి కూడా అప్పుకోబట్టి అని శకుని చెప్తా ఉంటుంది.
పాండుకు సంతానం అయితే ఆ రాజు అవుతాడు కదా, అప్పటిదాకా మా పెద్ద బాబు మా రాజమంతా మోస్తారు అని ధృతరాష్ట్రుడు అంటాడు. మహారాజా సంతానం కలిగే అవకాశం లేదంట పాండురాజుకు అని శకుని చెప్తాడు. ఏం మాట్లాడుతున్నావు శకుని అని బీడిపోతాడు ధృతరాష్ట్రుడు. నాకు ఇప్పుడే తెలిసింది, కింద మహర్షి మీ తమ్ముకి శాపం పెట్టిందట. ఇక గిది దృష్టిలో పెట్టుకొని చూస్తే ఇది ఎంగిల్పూడు అనుకుంటే మనకు ఇంకో తొవ్వనే లేదు మహారాజా, ఇక నువ్వే ఆలోచన చెయ్యాలి అని శకుని చెప్తాడు. అంతట్లకే సైనికులు ఇక గట్టి కొడతారు. జయ ఓ మైతాత్మ భీష్ములకు జయ ఓ అనుకుంటా కొడతారు. ఇక ఆడున్న వాళ్ళందరూ దండాలు పెడతారు భీష్ముడి. ఇక ధృతరాష్ట్రుడు శనార్థులు పెదమాపు అంటాడు. ఇక శివుని కూడా దండం పెడతాడు. ఇక రాగానే ధృతరాష్ట్రుడు దండం పెట్టినాక భీష్ముడు దీవెనలు ఇస్తాడు. బిడ్డ ధృతరాష్ట్ర, పాండురాజు ఏ కారణంతో వనవాసం చేస్తున్నావు నీకు ఎక్కయిందా? హస్తినాపురం సింహాసనం మళ్ళా ఉట్టిదైంది. సింహాసనం గట్ల ఉట్టిగా ఉండరాదు బిడ్డ. మంత్రిమండలి ఇస్తున్న నిర్ణయం ఏంటంటే పాండురాజు జాగగా నిన్ను కార్యనిర్వాహక రాజు చేద్దామనుకుంటున్నాము. అందరు గట్లే అనుకుంటున్నారు, అదే కరెక్ట్ అనుకుంటున్నారు. హస్తినాపురం మంచి కోసము నువ్వే ఈ బాధ్యత చేపట్టాలి బిడ్డ అని చెప్తాడు భీష్ముడు. ఇక పాండురాజు ఏమో ఆడ రాజ్యసభలో పోయి కిరీటం తీసి ఆడ పొలంలో పెడతాడు. ఇక దాన్ని తీసి రాజ్యసభ పంపులు ఉంటాడు, దాన్ని తీసుకొచ్చి ధృతరాష్ట్రునికి పెడతాడు. ఇక కుంతి మాదిరిలేమో వాళ్ళ మెడలు వేసుకున్న నగలన్నీ తీసి ఆడ ఒక పెద్ద ఫలం పెడతారు, అందులో పెడతారు. ఇక పాండురాజు కూడా నగలు తీస్తాడు, ఆయన నగలు తీసి ధృతరాష్ట్రునికి వేస్తాడు. ఇక అందరు ఏడుస్తా ఉంటారు. ఇక మాదిరి ఇంకా కుంతి పాండురాజు ఉట్టి బట్టలతోటే కట్టు బట్టలతో బయలుదేరుతారు. ఇక అందరికి చేతులు జోడించి మొక్కుతా ఉంటాడు. పాండురాజు భీష్మునికి, యలమ్మకు, నాయనమ్మకు వీళ్ళందరికీ చెప్తా ఉంటాడు. ఇక పాండురాజు బయటకు వెళ్తే రాజ్యంలో ప్రజలందరూ ఏడుస్తారు. ఇక పాండురాజు పోయే తొవ్వల అందరు చేతులు జోడించి పోరాకుంటా అడ్డం పెట్టి ముక్తలు పోవద్దయ్యా పోవద్దు అని చెప్పేసి. ఇక అయినా కానీ ఇక పాండురాజు వాళ్ళందరికీ నా చేస్తాడు, ఏడ్చుకుంటా ఆయనతో బయలుదేరుతాడు రాజ్యంలోకి వెళ్ళి. ఇక దీని తర్వాత మనకు 15 నెలల తర్వాత చూపిస్తారు టీవీలో. ఇక 15 నెలల కాలము ఆయన వెళ్ళిపోడు ఇదంతా జరుగుతుంది అన్నట్టు. ఇక 15 నెలల తర్వాత ఏంది అంటే ధృతరాష్ట్రుడు ఆగమాగం ఆడికి ఎక్కి తెలుసుకుంటాడు. వాళ్ళ అమ్మ కూడా నాన్నే ఉంటది. ఒక మంత్ర సంచోపకి వెళ్ళొస్తుంది. రాగానే అంబిక అడుగుతుంది ఆమెను, ఏమైంది ఇంకా కాన్పయ్య సూచనలు ఏమి కనబడతలేవమ్మా గాంధారికి అని అడుగుతాయి. అవో గడ్డెట్టుంటది ఇదేం కదా, ఓలన్నా ఆడోళ్ళు ఓలైనా కానీ 9 నెలలకే డెలివరీ అవుతారు కదా, మరి గాంధారి ఇంకా అవుతలేదు కదా అని అంబిక అడుగుతారు. ఇక ధృతరాష్ట్రుడు గాంధారి దగ్గర పోతుంది కోపంగా. ఇక పోగానే ఇట్లా గాంధారి, నువ్వు కట్టుతోటి ఉండబెట్టి సంవత్సరం అయిపోయి నువ్వు ఇంకా డెలివరీ అవుతలేవు ఎందుకు, నా కొడుకు ఇంకా ఉట్టలేదు ఎందుకు గాంధారి, నీకు 100 కొడుకులు వరపించిన దేవుణ్ణి అడుగుతావులేదు ఎందుకు నువ్వు? 100 కాదు కదా, నాకు సొంత కొడుకు కూడా నువ్వు జన్మనియ్యలేకపోతున్నావు. ఇది ఏంది, ఎందుకు ఇట్లా అవుతుంది అని ధృతరాష్ట్రుడు అడుగుతాడు. నేను కూడా గడికి అడుగుతూనే ఉన్నాయి ఆ దేవుణ్ణి, నా భవిష్యత్తు లెక్కనే ఆ దేవుడు కూడా గమ్మున ఉన్నాడు నా ముచ్చట్లా అని గాంధారి చెప్తుంటది. కానీ నేను ఉండలేనట్లా, నాకు జవాబు కావాలి, నాకు ఎంబడే తెలియాలి అని ధృతరాష్ట్రుడు అంటాడు. మరి నేనేం చెయ్యాలయ్యా, పొద్దు పొడుపు గురించి ఎదురు చూస్తానని సూర్యుని రప్పించడానికి ప్రయత్నించాను కదా, అట్లే సుఖం గురించి కూడా మనం ఎదురు చూడాలి అని గాంధారి అంటది. నువ్వు చెప్పే సూక్తులు ఈయనకందుకు నేను ఇప్పుడు తయారు లేను, నాకు తినాలన్న కోరిక కూడా లేదు. నాకు ఇప్పుడు కావాల్సింది నా వారసుడు. నా కురువంశానికి ఒక మంచి వారసుడు కావాలి, నాకు కొడుకు కావాలి. అందుకు ఏం చేయాలనో తెలుసుకో, ఎట్లా చేయాలనో ఆలోచన చెయ్యి, లేకపోతే నేను ఇంకొక ఆడమతోటి కొడుకు కనాల్సింది గాంధారి గుర్తుపెట్టుకో. భర్తకు కొడుకునిచ్చుడు రాజకుమారికి ముఖ్యమైన బాధ్యతను మర్చిపోయినా అందుకు నీకు 100 కొడుకుల వరదానం ఉన్నందుకు నేను నిన్ను లగ్నం చేసుకున్నా. ఇప్పుడు నాకు కొడుకుని ఇవ్వకపోతే, వారసులోనే ఇవ్వకపోతే మా రాజ్యానికి నేను లగ్నం చేసుకున్న లాభం ఏముంది? అసలు ఇదంతా ఆలోచన చేస్తే నాకు ఇది పెద్ద మోసం, గుట్ర కుతంత్రం లెక్క కనబడుతుంది. మంచి భర్త కోసము మీ ఇంట్లో అందరి కలిసి నా అత్తంకి అడి ఏం పాడు. 100 కొడుకుల వాగ్దానం అన్నది అబద్ధమే ఉన్నట్టుంది, లేకపోతే నిజమా? మంచిగా గుర్తు పెట్టుకో గాంధారి, పెళ్ళాం సంతానాన్ని ఇయ్యకపోతే ఆ భర్త ప్రేమను ఇయ్యలేడు. ఎందుకంటే ఒక రాజ్యం కోసం వారసాన్ని ఇచ్చుడు ఒక రాజుగా నా బాధ్యత గాంధారి.
నువ్వు వ్రతం చేస్తావో లేక యజ్ఞం చేస్తావో ఈ వరదానం పొందేటందుకు నువ్వు ఘోర తపస్సు చేసిన అంటే కదా, దానికి మించిన తపస్సు చేయి. మీ అన్న పరదసాట్కు నిలబడి ఇంటుంది మన మాటలన్నీ. ఆయన గుడితో చెప్తున్నా, ఈయన శకుని ఒక రాజుకు ఆయన పెళ్ళానికి మధ్యలో ప్రేమ ఉండాలంటే వాళ్ళకు ఖచ్చితంగా సంతానము కలిగి ఉండాలి ఖచ్చితంగా అని అనుకుంటా పోతాడు ధృతరాష్ట్రుడు. ఇక గాంధారి మస్తు ఏడుస్తుంది. ఇక ఆడికెళ్ళి మళ్ళా మనకు అడవిలో ఉన్న పాండరాజు కుటుంబాన్ని చూపిస్తుంది. ఆడ పావురంలో ఒక ఉత్తరం పట్టుకొని వస్తుంది. ఇక దాన్ని చూసి మాదిరి మొడుచుకుంటూ ఇకొస్తుంది. వచ్చి ఉత్తరం ఇప్పుకుంటా అలా ఆయన నిలుస్తుంది పాండరాజు. అయ్యా, మనకు హస్తినాపురం నుంచి ఏమో వార్త వచ్చింది, రాయ్యా చూద్దాం అని చెప్తాడు. మహామంత్రి ఎందుకు వార్తలను ఇట్లా పొడుపు కథ లెక్క రాసి పంపిస్తాడు అని మాదిరి అడుగుతుంది. పొడుపు కథ కాదది, ఆ వార్త ఊళ్ళకు అర్థం కావద్దని ఇట్లా పంపిస్తాడు అని పాండరాజు చెప్తాడు. ఏమో ఆ వార్తలు ఆయన రాసింది నీకు ఒకరికి అర్థమైతే తీసుకో అని చెప్పి మాత్రం అంటుంది. పాండరాజు అది చదువుకుంటా లేవిపోతుంది. ఏమైందయ్యా, ఏదన్నా ఆపద ముచ్చట్నా అని కొంచెం అడుగుతుంది. ఇక గాంధారి ఏమో శివుని దగ్గరికి పోతుంది. ఏడ్చుకుంటది. ఇట్లా అంటది, ఎందుకు దేవుడా నాకు గింత పరీక్ష పెడుతున్నావు? నువ్వు ఇచ్చిన వరమే కదా ఇది, 100 కొడుకుల వరదానమా లేకపోతే శాపమా? నాకు నువ్వు ఇచ్చిన వరం నాకు ఇంకా ఎందుకు ఫలించలేదు? కడుపైనా గాని నేను తల్లినైతలేను. ఎందుకు శివయ్యా గిట్లా? గిదేనా నీ వరం? నీ వరము నా జీవితానికి పెద్ద ప్రశ్న అయింది. నాకు ఏదన్నా తొవ్వదూపి ఈశ్వరా, నా మొగుడు మనసు శాంతించేటట్టు చేయి, సగబడేటట్టు చేయి, నా మీద ఏ కోపం లేకుండా చేయి. నేను నా మొగుడి వారసునికి జన్మనిచ్చేదాకా నేను ఈయన్నే ఉంటా, ఈయన్నే కూర్చుంటా, నేను ఈయన్నే తపస్సు చేస్తా దేవుడా అని గాంధారి అంట మస్తు ఏడుస్తుంది. ఇక ఆడనేమో పాండరాజు పొలం దుంతా ఉంటుంది అడవిలా. కుంతి ఇతనాలు చల్లుకుంటా వస్తుంది. ఇక చల్లుకుంటా గిట్లా అడుగుతుంది పాండరాజు, అయ్యా ఆ రాజుకు రానికి నన్నిట్లా ప్రేమకు ఆధారము పిల్లలేనా అని అడుగుతారు. అగో గట్లన అంటే కుంతి గదే మాట అని పాండరాజు అంటాడు. నాకు అక్క గురించి మస్తు బాధ అవుతుంది అయ్యా అని చెప్తుంది కుంతి. ఆమె మస్తు కష్టాలు పడ్డది మొగుడు ప్రేమను దక్కించుకునేదాన్ని. ఒకవేళ మళ్ళా కూడా గట్లనే అని అనుకున్నాగానే పాండరాజు ఇట్లా అంటాడు, ఇగో రాజుకు రానికి గాని భార్య భర్తలకు నడిమిట్లా ప్రేమ అన్నది పిల్లల ఫలం లెక్కనే గాని ఆ ప్రేమకు ఆధారం పిల్లలు మాత్రం కాదు. నేను మరి నీకు మాదిరికి సంతానమే ఇయ్యలేనని మీకేమన్నా నా మీద ప్రేమ తగ్గుతుందా చెప్పు అని పాండరాజు అడుగుతాడు. అయ్యో లేదయ్యా, ఎన్నటికీ కాదు గట్లా అని కొంచెం చెప్తారు. అయితే బదిని బాధకు నేను కూడా ఇడ్సబెట్టు, ఇది మన దురదృష్టము, ఏం చేస్తాం కాలం గట్లా నడుస్తుంది అని అంటాడు. మనకు ఈ బాధ జల్దే ఎదుగుతుంది. ఆకులు రాలగానే చెట్లు ఎండిపోవు కదా, వసంతం గారికి మళ్ళా ఒక చీకటి వేస్తుంది. గట్లే పూర్వంశానికి కూడా పరమాత్ముడు ఏదో ఒక తొవ్వ పెట్టే ఉంటాడు, ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు అని పాండరాజు అంటాడు. అబ్బా, నువ్వు ఎంత ధైర్యంగా ఎంత ఓపికతోటి ఉన్నావయ్యా, నువ్వు ఎంత జంకు లేకుండా చెప్తున్నావు అని కుంత అంటది. మన కురువంశానికి ఇటువంటి కష్టకాలాలు ఇంతకు ముందు కూడా వచ్చినాయి కదా, అందుకే నాకు తెలుసు అని చెప్తాడు. మా నాయన విచిత్ర వీర్యుడు చచ్చిపోయినప్పుడు ఇంకో వారసుడే లేడు. గప్పుడు పెద్ద బాపు మా నాయనమ్మ కలిసి ఇద్దరు వేదవ్యాస మహర్షి దగ్గర పోయి మస్తు బతిన్లాడిరు దేవర ధర్మం కోసం అని పాండరాజు అంటాడు. దేవర ధర్మమా అని కుంతి బీరిపోతుంది. దేవర ధర్మం అంటే ఏంటంటే సమర్థుడైన ఋషి ఎసొంటి స్వార్థం లేకుండా ఒక ఆమెకు కొడుకును గనేతందుకు సహాయం చేసిండు అనుకో, అది దేవర ధర్మం అంటారు. ఆ ఆడమ్మకు ఆ సంతానాన్ని భర్తతో పుట్టిన దాని లెక్కనే అందరూ అనుకుంటారు అన్నట్టు. ఆ సంతానము మంత్రశక్తితోటి పుడుతుంది కాబట్టి వాళ్ళకు ఏం కలకం ఉండదు. కానీ భర్త బతికే ఉంటే మాత్రము శాస్త్రాల ప్రకారము ఆచారాల ప్రకారము దీనికి ఓళ్ళు ఒప్పుకోరు అని చెప్పి పాండరాజు పోతాడు. ఆడికెళ్ళి ఇక ముంగటికి దున్నుకుంటా పోతాడు. ఇక కుంతికి ఆమె వరం గుర్తొస్తుంది, గదే దుర్వాస మహర్షి ఇచ్చింది, మళ్ళా కొడుకు యాదికి వస్తాడు. ఇక గిట్లా అనుకుంటది ఆమె మనసులో, నీ గుడక ఒక కొడుకున్నాడయ్యా, నా కొడుకు నీ కొడుకే కదా, ఎందుకంటే ఆడు మంత్రశక్తితోటి పుట్టిండు, కలంకం లేనోడు అని చేతుకున్న ఆయన నల్ల దారం ఇప్పుతుంది. ఇక ఆడికెళ్ళి పాండవ రాజు దగ్గరకు పోతుంది. అచ్చి గిట్లా అంటది, అయ్యా నీతోటి ఒక ముచ్చట చెప్పాలి. అగో
ముందుగల్లా ఈ ముచ్చట ఎందుకు చెప్పలేదు అని అడగచ్చు నువ్వు. కానీ నేనే డౌట్ పడ్డ బగ్గా. బిడ్డలు కావాలని అడుగుడు, అమ్మతనం కోరుకునుడు నా స్వార్థం అవుతుంది. నీ శాపాన్ని అనుభవించుడే కదా నా తొలత బాధ్యత. గందుకే సప్పుడే కూకునే ఈ ముచ్చట చెప్పుడు ఎందుకు అని కుంతి చెప్తుంది. ఏందా ముచ్చట కుంతి అని పాండురాజు అడుగుతాడు. ముందు ఏందో చెప్పది అని అంటాడు ఆయన. ఇక అయ్యా అదేందంటే అయ్యా అది మరి దుర్వాస మహర్షులు నాకు వరం ఇచ్చిండు, నాకు ఒక మంత్రం చెప్పిండు. ఆ మంత్ర మహిమతోటి నేను ఏ దేవుణ్ణైనా మొక్కచ్చు, మొక్కి ఆ దేవుని అంశను కొడుకుగా పొందచ్చు అయ్యా అని కుంతి చెప్తుంది. ఇక పాండురాజు మస్తు మురుస్తాడు. నువ్వు చెప్పేది నిజమా కుంతి అని అడుగుతాడు. అవునయ్యా, కడుపు లేకుండానే నాకు కొడుకులు పుడతారు. ఇంకా ఇంకా అయ్యా అని కుంతి అంటుండగానే నాకు నమ్మబుద్ధి అయితే లేదు కుంతి. నా అదృష్టం మీద, మన ఇద్దరి అదృష్టం మీద గింత గొప్ప వరం ఉందా నీ దగ్గర? ఇప్పుడు హస్తినాపుర కష్టానికి జవాబుని నీ మంత్ర మహిమతోటి కురువంశంలో ఉన్నాయి కొట్లాటలన్నీ మాయమైపోతాయి కుంతి అని పాండురాజు అంటాడు. అయ్యా ముందుగల్లా నేను చెప్పేది మొత్తం ఈయనొకసారి అని చెప్తుంటది కుంతి. నేను మొత్తం విన్నా కుంతి, మొత్తం విన్నా. నువ్వు సామ్రాట్కు కురువంశానికి మస్తు సాయం చేస్తున్నావు, నీకు తెలుస్తలేదు. నీకు పుట్టే కొడుకు ఎట్లుండాలంటే ధర్మంలా జ్ఞాని లెక్క న్యాయంతో నడిచేటోడు ఉండాలి. కురువంశానికి భవిష్యత్ అయి ఉండాలి. ఈ కొడుకు మా అన్న తర్వాత రాజ్యాధికారం తీసుకోవాలి. కుంతి ఆడు మన పెళ్లి బంధాన్ని సార్థకం చెయ్యాలి. ఈ లోకంలా అన్ని మన కొడుకని గుర్తుపట్టాలి. ఆనితోటి నాకు గౌరవం పెరగాలి. నువ్వు ధర్మరాజు అయినా యమునికి మొక్కు, ఆయనతోటి మనం కొడుకుని పొందుదాం. ఇప్పుడే నేను ఒక తపస్సు చేస్తున్న ఋషిని కలిసి కొడుకు ఏ గడియలలో పుట్టను, ఎట్లా పుడితే మంచిదో తెలుసుకొని వస్తా అని చెప్పి పాండురాజు పోతాడు ఆడికిగా. ఇక రాజ్యంలోనేమో ధృతరాష్ట్రుడు పెద్ద పెద్ద పంతులను పిలిపించి అడుగుతాడు. గిట్లా అడుగుతాడు, 100 కొడుకుల వరదానం ఉంది. ఏమా ఇంటి ఆమెకేమో ఇంకా పిల్లలే కాకపోబట్టే డెలివరీ అయితలేదు. వీడికి 15 నెలలే ఇంకా అయితలేదు డెలివరీ. గట్ల ఎందుకు చెప్పురు జరా అని అడుగుతాడు. అందులో ఒక పంతులు అంటాడు, ఇండ్లున్న గ్రహాలు చూపిస్తున్నాయి, జల్దీ హస్తినాపురానికి వారసుడు పుడతాడు. అది ఖాయం మహారాజా. ఇప్పుడు ఆకాశంలో గ్రహాలు మస్తు మంచిగా తిరుగుతున్నాయి. పుట్టే కొడుకు ధర్మాన్ని పాటిస్తాడు, న్యాయంతోటే నడుస్తాడు, న్యాయంలోనే తొవ్వ చూపిస్తాడు అందరికి అని పంతులు చెప్తాడు. ఒక దిక్కు రాజవంశానికేమో వారసుడు తప్పక పుడతాడని చెప్పబడుతుంది నువ్వు. ఇక ఇంకో దిక్కేమో గాంధార్ ఎందుకు డెలివరీ అవుతలేదో చెప్తలేవు. చక్కగా చూసే పంతులు అసలు దీని కథ ఏంది, దీని ఇంకేం నడుస్తుంది అని ధృతరాష్ట్రుడు అంటాడు. మా గురువు వేదవ్యాసుని నేర్పిన దాని ప్రకారం ఏ గుర్రమైనా దాన్ని కాళ్ళ మీద దొరుకుతుంది, కానీ దానికి తొవ్వ చూపించేది ఎట్లా పోవాలన్నది ఆ గుర్రాన్ని నడిపేటోనికి చేతుల్నే ఉంటది, కానీ గుర్రం చేతులు ఉండదు. గట్లే మనిషి జీవితంలో కూడా నడిచే తొవ్వైనా గాని బతుకు గాని ఈశ్వరుని చేతుల్నే ఉంటది. గాంధారికి 1 నెల 12 రోజులల్లా డెలివరీ కాకపోతే ఆమె పుట్టే కొడుకు ఒక రాక్షసుని బుద్ధితోటి పుడతాడు. ఆయనకు ధర్మం తెలియవచ్చు, కానీ అది పాటించడు. ఆయనతోటి హస్తినాపురం మొత్తం రాజ్యానికే పెద్ద కలంకం వస్తుంది. ఆయనతోటి అందరికి చెడ్డ పేరు వస్తుంది. అది గుర్తుపెట్టుకో మహారాజా, మొత్తం రాజ్యానికే కలంకం అంటది ఇక చూడు అని చెప్పుకుంటా వస్తాడు. ఇక అడవిలోనేమో కుంతి పాండురాజు ఒక పెద్ద కొండ మీదకి ఎక్కుతారు. ఇక ఆడికి పోయి ఆడ యమునికి మొక్కుతారు ఇద్దరు. ఇక కుంతి మంత్రం చదువుతుంది. ఇక ఇట్లా బట్టి మంత్రం చదవంగానే ఆయనతో యమధర్మరాజు కిందికి వస్తాడు. ఇక పాండురాజు కుంతిదేవి యమధర్మరాజుకు దండాలు పెడతారు. ఇక ఆయన ఏమంటాడు అంటే, నీ మంత్రానికి మెచ్చి నేను వచ్చిన కుంతి, జల్దే నీ మంత్రమహిమ ఫలిస్తుంది, నీకు ఒక కొడుకు పుడతాడు అని యముడు చెప్తాడు. పుట్టి కొడుకే కాదు యమధర్మరాజా, మీ గుణగణాలున్న కొడుకు నీ నాకు అని కుంతి అడుగుతుంది. మాకు పుట్టే కొడుకు ధర్మాన్ని పాటించాలి, సుఖ దుఃఖాలల్లా హస్తిన ప్రజలకు తొవ్వ చూపెట్టేటోడు కావాలి, మా పెద్దల ఆత్మలకు శాంతినిచ్చేటోడు కావాలి, వాని పుట్టుకతోటి మొత్తం అంతా ధర్మమయం కావాలి అని పాండురాజు అడుగుతాడు. మీరిద్దరు ధన్యులు, ఎందుకంటే మీరు సంపదల కన్నా రాజ్యాధికారం కన్నా ధర్మం గురించి ఆలోచిస్తారు. ధర్మానికి ఆధారం కరుణ, కరుణకు ఆధారం న్యాయం. ఇక న్యాయానికి ఆధారం ఏంది? స్థిరత్వం. జీవితంలో అన్ని కొట్లాటలల్లా, యుద్ధాలు గట్లే టెన్షన్లల్లా ఓల మనసు సెంచరీలకుంటా ఉంటదో, నిమ్మలంగా ఉంటదో, జీవితంలో న్యాయ నిర్ణయం చేసేటప్పుడు ఓలు బంధుత్వాల గురించి స్వార్థాల గురించి ఆలోచించకుండా వీటిని ఇడిసబెడతారో వాళ్ళ గుండెలల్ల ధర్మం నిలుస్తుంది. మీకు పుట్టే కొడుకు గిసుంటి బుద్ధున్నోడే అవుతాడు అని చెప్పి ధర్మరాజు
ఓ కొడుకుని ఇస్తాడు. ఇక ఇచ్చి ఇంత మాయమవుతాడు అడికేలి. ఇక కుంతి పాండురాజు మస్తు మురుస్తారు ఆ పిల్లగాని చూసుకుంటా. మన కొడుకు అయ్యా అని కుంతి అంటది. మన కొడుకు అనుకుంటా మన వంశోద్ధారకుడు కుంతి, నువ్వు మస్తు సాయం చేసినావు మన కురువంశానికి. నా కొడుకు ధర్మరాజు వరప్రసాదం, యుద్ధాలలో స్థిరంగా ఉంటాడు. మన కొడుకు యుధిష్ఠరుడు అని పేరు పెడతాడు పాండురాజు. ఇక కొడుకుని తీసుకొని పాండురాజు కుటుంబం మళ్ళా రాజ్యానికి వస్తుందా, లేకపోతే మాద్రి ఇదంతా చూసి బాధపడుతుందా? గీ ముచ్చట తెలిసిన ధృతరాష్ట్రుడు ఏం చేస్తాడు, ఆయన ఎట్లా ఆలోచన చేస్తాడు, ఇవన్నీ తెలిసినాక శకుని మళ్ళేం ప్లాన్ వేస్తాడు అనేటి మొత్తం మనం తర్వాత ఎపిసోడ్ లో తెలుసుకుందాం. ఈడికెళ్ళి మస్తు మంచిగా ఉంటది, రాస్తుంటేనే నాకైతే మస్తు ఇంట్రెస్ట్ అనిపించింది. ఇక మొత్తం ఒకటేసారి చూసేటోళ్ళకి మీకెంత మంచిగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించురులా, మస్తు మంచిగా ఉంటది, జబర్దస్త్ ఉంటది కథ. ఈడికెళ్ళి అస్సలు మిస్ కాకుర్రి. ప్రతి క్షణము నాకైతే మంచిగా అనిపిస్తుంది. మనం టీవీలో ఎపిసోడ్ లో ముచ్చట్లిన్నట్టే ఇది ఇంకా మన తెలంగాణ భాషలో కాబట్టి మస్తు మంచిగా అనిపిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసుకుని మాత్రం మరవకుర్రి. ఎట్లా చెప్పినా ఏందన్నది కామెంట్ లో చెప్పుర్రి. మళ్ళా కలుద్దాం ఇంకో ఎపిసోడ్ లా. ఉంటా మరి. శనార్థులు, మీ ఒక్క సబ్స్క్రిప్షన్ నాకు ఎంతో ఉత్సాహాన్ని ఆరాటాన్ని ఇస్తుంది. మరవకుర్రుల్లా ఒకటే సబ్స్క్రిప్షన్ అడుగుతున్నా, చెయ్యుర్రి. శనార్థులు.